మంది లేడీసు అంటే అంటే చదువుకోని వాళ్ళు కొంచెం 10th క్లాస్ ఫెయిల్ అయ్యో 10th వరకు మామూలుగా చదువున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30 క్రాస్ అయినాక వాళ్ళు దేవుళ్ళని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. నమ్మాలి, కానీ కొన్ని నమ్మకాలు చాలా విపరీతంగా ఉంటాయి. కాళ్ళు గుంజుతున్నాయని, ఒళ్ళంతా పొడుస్తున్నదని, మేము మాకు కుంటితనం వచ్చిందని, దేవునికి అది చేయాలి ఇది చేయాలి మొక్కున్నది తీర్చలేదని అలా ఫీల్‌లో పడిపోయి పాపం డైలీ వర్క్ చేసుకుంటే ఇల్లు గడిచేవాళ్ళు వీటి కోసం అప్పులు చేసి పండగలు చేస్తుంటారు. కానీ దాని వెనకాల ఒక నిజం దాగున్నదని వాళ్ళు గ్రహించలేకపోతారు. ఒక ఉమెన్‌కి ఒక 30+ వచ్చిందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది హెల్త్ పరంగా. అట్లా చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒళ్ళంతా పుడిచినట్టు, కూర్చున్నట్టు, నొప్పులు అవన్నీ వస్తుంటాయి. మనం తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అది రిసీవ్ చేసుకోరు. అంటే వాళ్ళు ఆ నమ్మకాల్లో చాలా మునిగిపోయి ఉంటారు. అంటే ఇట్లాంటి కేసులు నేను చాలా చూసినాను. మీ చుట్టుపక్కల కూడా ఉంటే కూడా మీరు చెప్పడానికి ట్రై చేయండి. భక్తి ఉండాలి, దేవుని మొక్కాలి, కానీ ఇది ఒక వేలో వెళ్ళిపోతుంది. కానీ ఉమెన్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక 30+ తర్వాత ఎట్లా వస్తాయి అనేది, ఆ పెయిన్స్ ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియచేయాలి.